అయ్యప్ప స్వామి వారి దర్శనం అంటేనే పాదయాత్ర ప్రధానంగా ఉంటుంది. కారణం ఏంటి? అసలు అయ్యప్ప స్వామి వారి కరుణ కటాక్షాలు కలగాలంటే చేయాల్సిందేంటి? కొందరు స్వాములు ప్రత్యేకించి మహాపాదయాత్రలు ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు? ఇందులో దాగిన అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే మీరు కూడా బిగ్ టీవీ వారితో కలిసి మహాపాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. ఒక శబరిమల, ఇద్దరు గురుస్వాములు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం 5 రాష్ట్రాలు 37 రోజుల పాటు 1400 కిలోమీటర్ల మేర సాగిన సుదీర్ఘ మహాపాదయాత్ర. ఇది కేవలం స్వామివారి మీదున్న భక్తి, ఆయన పాదాలు తాకి తరించాలనే తపన, తాపత్రయం ఉంటే తప్ప సాధ్యం కాని మహాపాదయాత్ర. ముగ్గురన్నదమ్ములట, వీరాది వీరులట అంటూ మొక్కడంతో మొదలైంది ఈ మహాపాదయాత్ర. శబరిమల అంటే ట్రైన్, బస్ లేదా కార్, క్యాబ్ అంటూ ఏదో ఒక వాహనం ద్వారా వెళ్తుంటారు. కొందరు ఫ్లైట్ ద్వారా కూడా వెళ్తుంటారు. కానీ కొందరు స్వాములుంటారు, 100 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర చేసి వెళ్తుంటారు. అందుకు నిదర్శనం ఇదిగో ఈ వినయ్, వసంత్ గురుస్వాములు. వీరి ఆధ్వర్యంలో మొత్తం 350 మంది అయ్యప్ప స్వాములు గత కొన్నేళ్లుగా సాగిస్తూ వస్తున్న మహాయజ్ఞం ఈ మహాపాదయాత్ర. స్వతహాగా అయితే చిన్న పాదం, పెద్ద పాదం అంటూ 2 మార్గాలుంటాయి. కొందరు స్వాములు వీటిలో పెద్ద పాదం సుమారు 60 కిలోమీటర్ల మేర నడిచి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. మరికొందరు స్వాములు చిన్న పాదం అంటూ పంబా నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల మేర మాత్రమే నడిచి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ స్వాములు అలా కాదు. 37 రోజుల పాటు 1400 కిలోమీటర్లు నడవడం అంటే ఆ యాత్రలో ఎన్నేసి సవాళ్లను ఎదుర్కొని ఉంటారో ఊహించలేని విషయం. అయినా సరే వారిని ఆ అయ్యప్ప స్వామి నడిపించాడని చెప్పాల్సి ఉంటుంది. ఇందులో తొలి ఘట్టం ఎలాంటిదో చూస్తే మొదట వినాయక దర్శనం చేసి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమంటూ ఆ బొజ్జ గణపయ్యను వేడుకున్నారీ స్వాములు. ఆ తర్వాత ఇరుముడి కట్టడం అనే ప్రక్రియను మొదలుపెట్టారు. యాత్రలో అతి ముఖ్యమైన ఘట్టం ఇరుముడి. ఇరుముడి కట్టు శబరిమలక్కో అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి చేయాల్సిన నెయ్యాభిషేకానికి అవసరమయ్యే నేతి కొబ్బరికాయలను సిద్ధం చేశారీ భక్తులు. ఇది ఎంతో నిష్ఠతో సాగించే ఒకానొక కార్యక్రమం. ఇరుముడి అంటే సాక్షాత్ ఆ అయ్యప్ప స్వామిగానే భావిస్తారు. ఒక్కసారి ఇరుముడి ఎత్తుకోవడం అంటే ఆ స్వామిని ఊరేగించడంతో సమానంగా తలపోస్తారు భక్తజనులు. స్వామి అయ్యప్ప మహాపాదయాత్రలో ముఖ్యమైన అంశాల్లో పాదం తీసుకోవడం కూడా ఒకటి. అసలు పాదయాత్ర ఎందుకు చేయాలి అంటే ఈ గురుస్వాములు ఏం చెబుతున్నారో మీరే వినండి. పాదాలు పట్టుకునే ఈజీ అయిన మార్గం ఏదైనా ఉందంటే అది పాదయాత్ర ద్వారానే భగవంతుడు దొరుకుతాడు. వేరే ద్వారా ఏది ఇచ్చినా భగవంతుడు ఇచ్చిందే. మరి ఇది స్వయంగా భగవంతునికి ఈ జన్మ కృతజ్ఞత తెలుపుకునేటువంటి యాత్ర ఏదైనా ఉందంటే అది పాదయాత్ర ద్వారానే అని చెప్పేసి మేము తెలుసుకున్నాం. దీన్ని ఆచరణలో పెట్టుకున్నాము. మరి 350 మంది స్వాములు కూడా ఎంతో సంతోషంగా, మరి ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా బాధలో సంతోషం ఏదైనా ఉందంటే అది పాదయాత్రలనే. కావున మరి ఈ పాదయాత్రను మేము అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మరి ఇదే విధంగా సంపూర్ణంగా అవకాశం మాకు ఇవ్వాలి అయ్యప్ప స్వామి. మరి ఈ సేవలో మా అందరి గురుస్వాములకు సంపూర్ణ
మరి ఆశీర్వాదం కూడా ఇవ్వాలి. మాకు సహాయ సహకారాలు చేసినటువంటి వాళ్ళకు ముందులా మేము చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్వామి శరణం మొదలు తలచి కాషాయ జెండా చేతపట్టి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారి స్వాములు. కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణమైనా సరే కేవలం ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. అందుకు నిదర్శనంగా నవంబర్ 8వ తేదీన మొదలైంది మహాపాదయాత్ర. హైదరాబాద్ నుండి బయలుదేరి దాదాపు 350 మంది స్వాములతోని ఈ యాత్ర మొదలైంది. స్వామి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు దాటుకొని ఈరోజు మేము కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ అభిషేక కార్యక్రమాలు చేసుకొని ఈరోజు అందరు క్షేమంగా ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోతున్నారు. స్వామియే శరణమయ్యప్ప. మొత్తం 350 మందితో మొదలైన ఈ మహాపాదయాత్రలో చిన్న చిన్న మాలిక పురుత్తమలున్నారు, పెద్ద పెద్ద వయోవృద్ధ స్వాములు ఉన్నారు. అందరి లక్ష్యం ఒక్కటే, ఆ శబరి గిరీశుడిని చేరుకోవడమే. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దర్శనం చేసుకోవడమే. అందులో భాగంగా ఈ స్వాములు ఎండనక వాననక ప్రయాణించడం మాత్రమే కాదు, కొండ కోననక కూడా ఎత్తు పల్లాలను అధిగమించాల్సి వచ్చింది. ఎక్కడైనా అలుపు సొలుపు వస్తే ఆ అయ్యప్పను తలుచుకుని కాసేపలా విశ్రాంతి తీసుకోవడం, ఆపై తిరిగి తమ యాత్ర కొనసాగించడం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం. స్వామి దర్శనమే అంతిమ లక్ష్యం.